అప్పు తీర్చమని అడిగితే తప్పుడు కేసులు, బెదిరింపులు. స్థానిక ప్రకాష్ నగర్ సిరి అపార్ట్మెంట్ నందు నివసించే అమరా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అమరా ఇంజనీరింగ్ కాలేజీ అధినేతగా ఉండేవాడు. అతని పలుకుబడితో అతని సన్నిహితంగా ఉండేవారి వద్ద సుమారు 10 కోట్లు అప్పుగా తీసుకుని ఇంజనీరింగ్ కాలేజీ నిర్మించాడు. ఆ తరువాత కాలంలో ఆర్థిక సమస్యలతో అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతని కాలేజీని కోర్టు వారు వేలంపాట వేసి బ్యాంకుకు చెల్లించవలసిన పైకం చెల్లించి మిగిలిన మొత్తాన్ని సొసైటీ పేరిట సుమారు 4 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేసి ఉన్నారు. ఆయన గత సంవత్సరం చనిపోయిన తర్వాత ఆయన భార్య అమరా సుధారాణి, వారి పిల్లలు కీర్తి, సమీర, ప్రియాంక కుమారుడు వంశీ బాకీదారులతో సన్నిహితంగా ఉంటూ ఉన్న ఆస్తిని అమ్మి మీ బాకీలు తీరుస్తామని నమ్మబలుగుతూ వచ్చారు. ఇటీవల నరసరావుపేటలో ఐపీ పెట్టేవారి సంఖ్య బాగా పెరగడంతో వీళ్లు కూడా డబ్బులు ఎగ్గొట్టాలని దురాలోచనతో ఐపీ పెట్టేవారికి సహకరించే కొంతమంది ప్రోద్బలంతో బాకీలు ఎగవేయడానికి కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే గౌరవప్రదమైన వ్యక్తులు వారి కుటుంబాలపై తప్పుడు కేసులు పెట్టి వారి పరువు బజారుకు వీడుస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక పెద్దలు కపిలవాయి విజయ్ కుమార్ గారు తదితరులు రంగంలోకి దిగి సదరు అమరా సుధారాణితో మాట్లాడి ఇలా చేయడం పద్ధతి కాదు, సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోండి అని చెప్పిన మార్పు లేదు. పైగా కొంతమంది అసాంఘిక వ్యక్తులను వారి సొసైటీలో చేర్చుకొని వారి ద్వారా బాకీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఎస్పీ గారికి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి తమపై దౌర్జన్యం చేస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని అంటూ నాటకం ఆడుతుంది. అలాగే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. వాస్తవానికి అలా ఎవరూ వారిపై దాడి చేయలేదని, కేవలం డబ్బులు ఎగ్గొట్టడానికి మాత్రమే ఈ నాటకం ఆడుతుందని బాధితులు పోలీసులకు వివరించడం జరిగింది. పోలీసులు నిజానిజాలు తెలుసుకొని తగిన న్యాయం చేయవలసిందిగా బాధితులు కోరుతున్నారు. ఈ ఐపీ పెట్టే వాళ్ల వల్ల చాలా కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి చిన్నాభిన్నం అయిపోతున్నారు. ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు తగు విచారణ చేసి బాధితులకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నారు. ఈ సమావేశంలో ఏలూరి ప్రసాద్, కండే హనుమంతరావు, కోరపాటి శ్రీనివాస గుప్తా, కొత్తూరు సురేష్, పెనుగొండ ప్రతాపు, పెనుగొండ ప్రభాకర్, సీతారామయ్య, చీరాల నారాయణ, ఇక్కుర్తి నాగమల్లేశ్వరరావు తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగి అతను అమరా ఇంజనీరింగ్ కాలేజీ పెట్టడంలో మేము ఎంతో శ్రమించి మా పాత్ర పోషించి చాలా సహాయం చేసి అతన్ని నిలబెట్టి మేము ఆ కాలేజీ పెట్టించాము. ఈరోజు నా కుటుంబానికి మేము ఇదైపోయాము. నేను 3 సార్లు పర్సనల్గా వ్యక్తిగతంగా అమ్మాయి నన్ను అన్నయ్య అని పిలుస్తుంది. ఇంటికి వెళ్ళి నేను సామరస్యంగా అమ్మాయితో 3 సార్లు చర్చిస్తే చేస్తానన్నయ్య, చూస్తానన్నయ్య అని చెప్పి గత 3 రోజుల కిందట కూడా విజయవాడ వెళ్ళి డబ్బులు డ్రా చేసి ఇస్తాను, ఒక అరగంటలో బయలుదేరదామని చెప్పి సమాచారం ఇచ్చి అందరు బాకీదారులు అందరూ ఒకచోట కూర్చోబెట్టి ఎస్పీ గారికి కంప్లైంట్ ఫార్వర్డ్ చేసింది. ఇట్లా ఈ విధంగా నమ్మక ద్రోహం చేసి ఎదురు కేసులు పెట్టి మా మీద మమ్మల్ని చేస్తే సొసైటీలో గౌరవంగా ఉన్న వాళ్ళందరినీ రోడ్డుకి ఇచ్చి మమ్మల్ని చేస్తాం. దయచేసి మొదలు న్యాయం చేయాలని కోరుతున్నాం. మంత్రం అండి, మాది గుంటూరు అండి. మేమంతా ఫ్రెండ్స్ అండి బాగా. అమరా వెంకటేశ్వర డబ్బులు గతంలో డబ్బులు ఇవ్వడానికి ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్తే డబ్బులు ఇవ్వకుండా, లోపల రానివ్వకుండా తాను అమరా సుధారాణి, అమరా సమీర, కీర్తి సమీర, ప్రియాంక వీళ్ళ 3 ఆడపిల్లలు లేడీసు రేప్ కేసు పెడతాను, మీరు లోపలికి వచ్చి రేప్ కేసు పెడతాను, మీరు లోపల రావడానికి వీలేదు, మేము డబ్బులు ఇవ్వము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. సెటిల్మెంట్ బ్యాచ్కి మేము అప్పచెప్పాము. అందరు బాకీలు సుమారు 8 కోట్ల రూపాయలు ఉంటాయండి. ఆ ఆస్తులు 10 కోట్ల రూపాయలు ఉన్నాయి. సెటిల్ చేయడము నిమిషం పని. ఎక్కొట్టనే ఉద్దేశంతో నా వెనకాల చాలామంది ఉంటారు, నా దగ్గర రౌడీలు ఉన్నారు, మిమ్మల్ని చంపేస్తాం డబ్బులు ఇవ్వడానికి వస్తే అని బెదిరిస్తుంది. సెటిల్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పచెప్పాను, అక్కడే చూసుకోండి, నేను 10 పైసలు ఇస్తాను అనే వర్షంలో మాట్లాడుతుంది. తప్పమ్మా ఇది కాదని శుభ్రంగా చెప్పేసేసి ఆమెను ఒప్పించి 2 రోజుల క్రితం ఆమెను ఒప్పించేసి విజయవాడ బ్యాంకులో సంతకం పెడితే డబ్బులు వచ్చేస్తాయని చెప్పి విజయవాడ బ్యాంకుకి బయలుదేరాము. ఈ లోపల ఆమె అందరినీ కింద కూర్చోబెట్టేసేసి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తప్పుడు కేసు, వీళ్ళందరూ నన్ను బలవంతంగా విజయవాడ తీసుకెళ్ళి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు, సొసైటీని వాళ్ళ పేరున పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఒక అభియోగం మోపి మా అందరినీ పేపర్లో రోడ్డు మీద గిడ్చేసేసి పేపర్కి ఎక్కిందండి. ఆమె ఛాలెంజ్ చేస్తుంది, తన వెనకాల చాలా పెద్ద మనుషులు ఉన్నారని, తనకు చాలా అండ చేసేవాళ్ళు ఉన్నారని, మీరేం చేయలేరు,
చేతనని చూసుకుందాము అని బెదిరిస్తున్నాను అందరినీ. ఎవరి పేర్లు చెప్తున్నారండి? పొలిటికలా, పోలీసా? పొలిటికల్ పోలీస్ ఎవరి పేరు చెప్పట్లేదండి, కానీ నా వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. పేర్లు రివీల్ చేయడం, పేర్లు ఎవరు చెప్పట్లేదు. అది మీరు గమనించి ఎవరు ఉన్నారనేది. ఈ మా ఫ్యామిలీ ఫొటోస్ అండి ఇవన్నీ. మా ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్లకి మేమంతా స్నేహితులను కలిసి కూర్చున్నటువంటి వాతావరణం. ఒక్కసారిగా మేమందరం రౌడీలు అని దాని మీద దౌర్జన్యం చేస్తున్నామని చెప్తా ఉంటే ఈ రికార్డులన్నిటినీ తీసుకొని మేము పోయి ఎస్పీ గారిని కలుస్తాం. ఆ సదరు అమరా వెంకటేశ్వరరావు 2023 జనవరి 30వ తారీఖున ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆయన జనవరి 27వ తారీఖు నా పుట్టినరోజుకి మా ఇంట్లో భోజనం చేశాడు అతను. అంటే 2 రోజుల ముందు 30వ తారీఖు చనిపోయాడు, 27వ తారీఖు రాత్రి నా పుట్టినరోజు. ఆ రోజు కూడా మాతో పాటు కలిసి మా ఇంట్లో భోజనం చేశాడు. అంత మంచి వాతావరణం ఉన్న మమ్మల్ని ఈ విధంగా రోడ్డుకి ఇచ్చి మమ్మల్ని ఏదో రౌడీలాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీని వెనుక ఉన్న వాళ్ళందరినీ బయటికి లాగి మా అందరికీ న్యాయం చేస్తారని ఆకాంక్షిస్తున్నాను. కాగితాలు లేకుండా అడుగుతున్నామని. ఈ కాగితాలు ఉన్నది తెలుసు, మేము వాళ్ళ కుటుంబ అవసరాలకు ఇచ్చామని తెలుసు, వాళ్ళ అబ్బాయి చదువుకోవడానికి డబ్బులు ఇచ్చారని చెప్పని తెలుసు, వాళ్ళ కాలేజీ బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా కాలేజీ అమ్మి మీ బాకీ తీరుస్తామని చెప్పిన వ్యక్తులే ఈ రోజుగా బయటకు వచ్చి మా మీద ఒక దాడి చేశారనేటువంటి ఒక ముద్ర వేస్తున్నారు. దాడి చేయాలనుకుంటే మేము ఇదే అపార్ట్మెంట్ ఎదురెదురు ఇళ్లలో ఉంటాం. ఈ పని ఎప్పుడూ చేస్తుండేవాళ్ళం. ఆ పని మేము చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. ఎందుకు చేయలేదని అంటే చనిపోయిన ఈ భర్త మా అందరికీ మంచి స్నేహితుడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పిల్లల్ని మా పిల్లలాగే భావిస్తా వాళ్ళ మీద బయట నుంచి ఏదైనా ఒత్తిడి వచ్చినా కూడా మేము కూర్చోబెట్టి సావధానంగా మాట్లాడుతూ ఉంటే చివరికి ఈ ఐపీ పెట్టించేటువంటి బ్యాచ్ వాళ్ళతో చేతులు కలిపి వీళ్ళకి పంచడం దేనికి, వాళ్ళకి ఏదో కమిషన్ మాట్లాడుకుందంట, మాకు 50 లక్షలు ఇవ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 25 లక్షలు ఇప్పిస్తాం, పొలిటికల్గా ఏమైనా వస్తే మేము మేనేజ్ చేస్తాం, మొత్తం ఎగ్గొట్టేటువంటి మార్గం ఉంది అని చెప్పి వాళ్ళు ఇచ్చిన సలహా మీద ఆ అమ్మాయి డైరెక్ట్గా చెబుతుంది, మీరు వాళ్ళతో మాట్లాడుకోండి నాతో కాదని చెప్పి చెబుతుంది. దీన్ని మీరందరూ గమనించండి. నీతి చట్టం రెండింటికి మధ్య ఒక చిన్న వ్యత్యాసం ఉంది. నీతి ఏంటంటే ఎప్పటి బాకీ అయినా, నీ తండ్రి చేసిన బాకీ అయినా తిరిగి తీర్చాలనేటువంటిది నీతి. 3 సంవత్సరాలు దాటితే నువ్వు చెల్లించక్కర్లేదు అనేటువంటిది చట్టం. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని ఉపయోగించుకొని ఈ ఐపీఎల్ పెట్టేటువంటి కార్యక్రమం మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మీ ద్వారా ప్రజాప్రతినిధుల్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని మీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఇటువంటి వాటిని గమనించి దయచేసి ఇటువంటి వాటిని వాళ్ళకి షెల్టర్ ఇవ్వకుండా, ప్రోత్సహించకుండా వాస్తవాలు గ్రహించి న్యాయం ఎవరి పక్షం ఉంటే వాళ్ళకి మీరు న్యాయం చేస్తారని ఆశిస్తాను. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు ఏలూరు ప్రసాద్, నర్సాపేట శారదాంబ థియేటర్ వెనుకున్న సిరి అపార్ట్మెంట్లో ఉంటాను. గతంలో ఒక 2-3 సంవత్సరాల క్రితం ప్రెస్ మిత్రుల ముందుకు రావాల్సిన సందర్భం వచ్చింది. మళ్ళీ తిరిగి అటువంటి అంశం మీదే మేము ముందుకు వస్తున్నాను. ఐపీఎల్ పర్వం, అంతులేని ఐపీఎల్ పర్వం. మీడియా అనేది ప్రజా జీవితంలో ఒక భాగం కాబట్టి మీ అందరి సహకారం కూడా కావాలి. నిర్దాక్షిణ్యంగా కోట్ల రూపాయల అప్పులు చేయటం, వాటిని ఎగ్గొట్టడం, చట్టబద్ధంగా ఎగ్గొట్టడం, చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని ఆసరాగా తీసుకుని ఇటువంటి కల్చరు మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. నర్సాపేటలో చాలా ఎక్కువగా జరుగుతుంది. ప్రజెంట్ ఈ విషయానికి వస్తే మా అపార్ట్మెంట్లోనే మాకు చాలా సన్నిహితంగా మా అందరికీ స్నేహితుడు అమరా ఇంజనీరింగ్ కాలేజీ అధినేత అయినటువంటి అమరా వెంకటేశ్వరరావు అనేతను మాకు బాల్య స్నేహితుడు. చిన్నప్పటి నుంచి మాతో పాటు కలిసి పెరిగిన వ్యక్తి. అతని కుటుంబం ప్రజెంట్ మీ ముందు ఉన్న అందరితోటి చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. మా దగ్గర ఉన్నటువంటి డబ్బులు అతని దగ్గర దాచిపెట్టుకోవటం, అతనికి అవసరమనండి మేము దాచిపెట్టుకోవడం కానివ్వండి, అతనికి డబ్బులు ఇవ్వటం జరిగింది. చాలా గౌరవంగా అతను బతుకున్నంత వరకు చాలా గౌరవ మర్యాదలుగా అతను మాతో ప్రవర్తించేవాడు, స్పందించేవాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల అతని కాలేజీని మూసేయటం, ఆ తర్వాత అతని కాలేజీని బ్యాంకు వాళ్ళు ఆక్షన్లో అమ్మేయటం, మాలాంటి వాళ్ళందరూ కూడా ఆ కాలేజీ అమ్మేసి మీ డబ్బులు పూర్తిగా మీకు చెల్లిస్తాను అని చెప్పి చెప్తూ మా అందరినీ చాలా నమ్మకంగా ఉంటున్నాడు. నమ్మకం కాదు, అతను బతుకున్నట్టయితే ఖచ్చితంగా అతను తీర్చేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తే. ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి ఆయన భార్య అమరా సుధారాణి అనేటువంటి ఆమె మా అందరితో సన్నిహితంగా ఉంటూ
మీ బాకీలు కట్టేస్తాను అని చెప్పి చెబుతూ మభ్యపెడుతూ ఒక విధంగా చెప్పాలంటే కాలాతీతం చేస్తూ ఆ కాలేజీకి సంబంధించినటువంటి మాకు చేతనైన సహాయం, ఎవరికి కావాల్సిన సహాయం, వాళ్ళ సొసైటీ రెన్యువల్ చేయకుండా ఆగిపోయి ఉంటే మేమే పూనుకుని దాన్ని అంతా రెన్యువల్ చేయించి దాన్ని ముందుకు తీసుకుపోయాం. అయితే ఆ బ్యాంక్ ఆప్షన్ వేసిన తర్వాత బ్యాంకు వాళ్ళకి చెల్లించాల్సినటువంటి పైకం పోను మిగిలిన అమౌంట్ని అమరా వెంకటేశ్వర సొసైటీలో బ్యాంకు వాళ్ళు డిపాజిట్ చేయడం జరిగింది. 4 కోట్ల చిల్లర ఆ బ్యాంకు వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి, బ్యాంకులో ఉన్నాయి. అవి కాకుండా అమరా వెంకటేశ్వర పేరుతో ఉన్నటువంటి స్థిరాస్తులు ఉన్నాయి. వీటి మొత్తాన్ని కలిపితే మా బాకీదారులందరికీ వాళ్ళ డబ్బులు ఇచ్చేయచ్చు. వాళ్ళు డబ్బులు లేకపోతే వాళ్ళు ఒత్తిడి చేసి మానవత్వం లేకుండా ప్రవర్తించేటువంటి వ్యక్తులు నేను కాదు, వీళ్ళెవరు కూడా కాదు. ఇప్పుడు కూడా మేము వాళ్ళని మా కుటుంబానికి సన్నిహితులుగానే చూస్తున్నాం. కానీ ఈ మధ్య జరిగినటువంటి పరిణామాల్లో తను ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ అమ్మాయి ఏంటంటే, పంచడం దీనికి చాలామంది ఐపీలు పెడుతున్నారు కదా, నేను కూడా ఐపీ పెడతాను అనేటువంటి ధోరణిలోకి వచ్చింది. దానికి నరసరావుపేటలో ప్రత్యేకించి మీకు చెప్పదలుచుకుంటున్నాను మీడియా వాళ్ళకి. ఈ ఐపీ పెట్టేటువంటి విధానం ఒకటి, ఐపీ పెట్టేటువంటి యూనివర్సిటీ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. ఎట్లా ఐపీ పెట్టాలి, ఐపీ పెట్టిన తర్వాత ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, రాజకీయ నాయకుల ప్రమేయం ఏంది, పోలీసుల ప్రమేయం ఏంది, ఎంతవరకు ఉందనేది మాకైతే తెలియదు. కానీ చివరికి ఒక లేడీ ఈఎంఐ కూడా నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, పోలీసు ఉన్నతాధికారులు తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు అని చెప్పి డబ్బులు అడగడానికి మేము ప్రయత్నం చేస్తుంటే, నాతో కాదు పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడండి అని చెప్తుంది. ఎవరు ఆ పెద్ద మనుషులు అని చెప్పంటే, ఈ ఐపీలు పెట్టించడంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు, పోలీసు రికార్డులో ఉన్నటువంటి వ్యక్తులు ఈ అమ్మాయి వెనుకున్నారు. దాంట్లో ఆ ప్రయత్నంలో భాగంగా డబ్బులు అడగడానికి పోతే లేని ఎలిగేషన్ పెట్టి నా మీద దాడి చేశారని, దౌర్జన్యం చేశారనేటువంటి దాంతో పోలీసులకి రాంగ్ కంప్లైంట్ ఇస్తుంది ఆ అమ్మాయి. గత సంవత్సరం ఇలాగే నేను డబ్బులు అడగడానికి వెళ్ళినప్పుడు మాతో మాట్లాడుతూనే లోపలికి వెళ్ళి 100కి ఫోన్ చేసి సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు, ప్రజెంట్ ఉన్నటువంటి చరణ్ గారే అప్పుడు కూడా 1 టౌన్ సిఐ గారు ఉన్నారు, ఆయనకి కంప్లైంట్ వెళ్ళింది. వాళ్ళ సిబ్బంది వచ్చారు, చూశారు. ఇక్కడ దాడి జరిగినటువంటి దాఖలాలు కానీ అటువంటి వ్యక్తులు కానీ మీకు కనిపిస్తున్న వ్యక్తులు దాడి చేసేటువంటి వాళ్ళు కాదనేది మీరే నిర్ణయించుకోవాలి. ఆయన కన్నే హనుమంతరావు అని చెప్పని గుంటూరు వాస్తవ్యుడు, వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తి. పూరపాటి గుప్తా గారని మెడికల్ షాపులో ఈ అపార్ట్మెంట్ అందరూ కలిసి ఉందామని చెప్పని మేమందరూ వచ్చిన వాళ్ళం. నా పేరు ఏలూరు ప్రసాద్. సీతారామయ్య గారు, ఆయన పరిస్థితి అయితే ఇంకా దయానీయమైనటువంటి పరిస్థితి. ఆయన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదో దాచిపెట్టుకుందాం, మీ అందరికీ నమ్మకమైన వ్యక్తి కదా అని చెప్పని ఆయన డబ్బులు ఇచ్చున్నాడు. ఆయన వచ్చినా కూడా తలుపు తీయకుండా తలుపు లోపల ఉండి కోర్టులో తెలుసుకోండి, నేను చెప్పినటువంటి వ్యక్తుల దగ్గర పోయి మీరు మాట్లాడుకోండి అని చాలా రెక్లెస్గా సమాధానం చెప్తూ తప్పుడు కేసులు పెడతాం జరిగింది. నిన్నగాక మొన్న కూడా డబ్బులు అడగటానికి ఆమెని మా డబ్బులు ఎప్పుడు ఇస్తామని గట్టిగా అడిగినందుకు ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తానంటది, హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి పోతానంటది. నాకు వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, మిమ్మల్ని ఎంతో చూస్తామని చెప్పని మేము మా స్నేహితుడు భార్య అని మేము పరిగణిస్తుంటే ఆ అమ్మాయి అన్నీ మర్చిపోయి ఆ అమ్మాయి మా మీద ఫాల్స్ ఎలిగేషన్ చేసింది. సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉండున్నాం మేము, సమాజానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. నిన్న మా స్థాయి దాటిపోయి మా కుటుంబాలను కూడా నా భార్యని, అలానే కొత్తూరు సురేష్ వాళ్ళ భార్యని, ఇట్లా ఆడవాళ్ళ పేర్ల మీద కూడా కంప్లైంట్ ఇచ్చేటువంటి నీచమైన స్థితికి ఆ అమ్మాయి దిగజారింది. వీటన్నిటినీ మీకు తెలియజేయాలని, జరిగిన వాస్తవాలు మీకు చెప్పాలని నా బాధ్యత కాబట్టి తెలియజేయడం వచ్చాను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను ప్రస్తావన తీసుకునేటువంటి విన్నపం ఏంటంటే, అయ్యా చట్టంలో ఉన్నటువంటి లొసుకులు మీరు చూస్తున్నారు. నర్సాపేటలో 100 కోట్ల ఐపీలు చాలా సరదాగా పెట్టేస్తున్నారు. మా కష్టార్జితాన్ని ఏ వ్యాపారం చేసే తెలివితేటలు లేని వాళ్ళు మాత్రమే వ్యాపారంలో ముందున్నటువంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర మాత్రం మేము ఫైనాన్స్ వ్యాపారం చేసేవాళ్ళం కాదు, మేమంతా రూపాయి బేసులు వడ్డీలకు ఇచ్చాం, దానికి సంబంధించిన కాగితాలు లేవని ఎస్పీ గారి దగ్గర పోయి కేవలం మేము దౌర్జన్యం చేస్తున్నామని ఆయన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. అందుకని మేమంతా కూడా ఒరిజినల్ డాక్యుమెంటు, ఎంటీ సైన్ చేసినవి కావు, అమరా వెంకటేశ్వర సంస్థలతో రాసినటువంటి నోట్లు, డాక్యుమెంట్లు అన్నింటినీ తీసుకుని ఎస్పీ గారిని కలవబోతున్నాం. ఎందుకంటే ఎస్పీ గారికి